యూపీఎస్సీ కోర్స్ తీసుకోవడానికి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆహ్, ఆ బ్యాక్‌గ్రౌండ్ నుంచే రావాలి అన్నది లేదు. కొంతమంది ఐటీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వస్తారు. కొంతమంది మెడికల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి కూడా వచ్చేవాళ్ళుంటారు. సో, వాళ్ళకి అనుగుణంగా సబ్జెక్ట్ అర్థమయ్యే విధంగా ఎంవీసీ అకాడమీలో ఏ టైప్ ఆఫ్ స్టెప్స్‌ని ఫాలో అవుతుంటారు? This is very important, madam, because we are seeing the success also. Basically, the హ్మ్. person who is into medicine, actually, he's able to crack. The person who is into arts background or BA BCom, he could not able to actually crack, or somebody actually IT background low without coaching, actually, so 1 year, one or two attempts low crack చేసేవారు. That's what meant. That reason is actually you should know how to prepare. You should know what to study, what not to study. You should know the strategic way of approaching towards the subject. So the way he looks at the subject should be different, okay, while he's preparing. ఓకే. సో మనకు వందల యూట్యూబ్లు ఉన్నాయి కదా బేసిక్గా, లేకపోతే వాళ్ళు వాళ్ళ ఆ సబ్జెక్టు రిఫర్ చేశారు, ఈ మెటీరియల్ మొత్తం చదువుకుంటూ పోతే, సో అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దేర్, బట్ యూ ఆర్ రైటింగ్ ఏ స్పెసిఫిక్ ఎగ్జామ్, ఓకే. ఇట్ హ్యాస్ డిఫైన్డ్ ప్యాటర్న్ ఉంది, బేసిక్గా హ్మ్. డిఫైన్డ్ సిలబస్ ఉంది, ఓకే. అండ్ అండ్ వీ హ్యావ్ ద స్టోరీస్ ఆల్సో, సక్సెస్ స్టోరీస్ ఆల్సో, హౌ దే ఆర్ ప్రిపేర్డ్. సో మనం ఇవన్నీ అవగతం చేసుకోవాలి బేసిక్గా. అంతేగాని మనము ట్రై చేద్దామని కాదు, ట్రై ఎలా చేయాలి, చదువుదాం కాదు, ఎలా చదవాలి, హ్మ్. ఓకే. సో యూ హ్యావ్ టు లెర్న్ ఐదర్ ఫ్రమ్ యువర్ సీనియర్స్ ఆర్ ఫ్రమ్ ద పీపుల్ లైక్ అవర్ ఫ్యాకల్టీస్, ఓకే, జస్ట్ టు అండర్స్టాండ్ ఇట్, ఓకే. దెన్ యాక్చువల్లీ యూ డిస్కస్, analyze what is good, what is bad, then actually approaches, and we are here to help. See, having said this, we have a goal, మేడం. మాకు యాక్చువల్గా ఈ మే 2026 ప్రిలిమ్స్లో ఎవరైతే మా స్టూడెంట్స్ రాస్తున్నారో, వీఆర్ గోయింగ్ టు సీ దట్ 60% ఆఫ్ మై స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు క్రాక్ ద యూపీఎస్సీ ప్రిలిమ్స్ అనేది మేము కాన్ఫిడెంట్గా చెప్పగలం. బికాస్ దాట్స్ వాట్ ద మెథడాలజీ విచ్ జస్ట్ వీఆర్ ఫాలోయింగ్ అప్ అయితే, ఓకే. ఓకే. మేము అందుకోసం చెప్తున్నా బేసిక్గా యూ జస్ట్ గేజ్ ఇట్. సో డోంట్ గో విత్ బ్లైండ్ ఫోల్డెడ్. బేసిక్గా వాట్ ఈస్ ద సక్సెస్ రేట్ యూ హ్యావ్ బీన్ సీయింగ్ బీయింగ్ విత్ some other institutes, లేకపోతే some other success rate ఎలా ఉంది? When success rate is not there, when things are not happening the way it's supposed to, why again actually going at the back of something else? So నేను అది అనలైజ్ చేసుకుంటాను బేసిక్గా. Then just we are telling actually, we have a strategic program, just we have explained so far. హ్మ్. So don't you think it is a different? Don't you think actually it is the means to actually get the success? మీరు ఇవన్నీ బ్యారేజ్ చేసుకొని డెఫినెట్గా even actually to help everybody, we have come up with a very less price. So we want everybody to utilize this opportunity.